బేసిక్గా మ్యూచువల్ డివోర్స్ తీసుకోవాలంటే 180 డేస్ టైమింగ్ ఉండాలి. సో అది పర్టికులరా? ఇప్పుడు జనరల్లీ ఎవరైనా సరే మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ రెండు రకాలు. ఒకటి ఏంటంటే కంటెస్టెడ్ అంటే ఒకరే ఇవ్వడము. మ్యూచువల్ ఏంటంటే ఇద్దరు కూడా కలిసి ఒప్పుకొని ఇద్దరికి వద్దనుకొని వెళ్ళి కోర్టులో వేస్తే మ్యూచువల్ కన్సెంట్ అయి ఉంటుంది. సో యూజువల్గా కంటెస్ట్ డివోర్స్లో ఏంటంటే ఇప్పుడు వైఫ్ కానీ లేదా హస్బెండ్ కానీ కేసు వేస్తే చెప్పలేము, సంవత్సరాలు కూడా పట్టొచ్చు కేసు అయిపోగొట్టడానికి. బట్ మ్యూచువల్ కన్సెంట్ అంటే ఏంటంటే ఇద్దరు కలిసి ఒప్పుకొని వస్తారు. నాకు ఇద్దరు కూడా అంటే అగ్రి అయ్యి ఇంకా వద్దు బాబోయ్ అని చెప్పేసి వచ్చి కోర్టుకు వస్తారు. అది వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక 6 months టైం ఇస్తుంది, కన్సల్టేషన్ టైం ఇస్తుంది కోర్టు. 6 నెలలు 180 days మ్యాండేటరీ టైం అనమాట. ఆ 180 days తర్వాతనే అంటే ఫస్ట్ డే అపేర్ అయిన తర్వాత ఆ 180 days అయిపోయిన తర్వాతనే మళ్ళీ 6 months తర్వాతనే వాళ్ళు వెళ్ళాలి. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అడుగుతారు ఇంకా కావాలనుకుంటున్నా అంటే అవును అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి డిగ్రీ అనేది ఇచ్చేస్తారు, డివోర్స్ అనేది గ్రాంట్ చేసేస్తారు. అయితే 6 months వెయిట్ చేయాలా అని చాలా మంది క్లయింట్స్ అడుగుతుంటారు. కొంతమంది ఇంకా అంటే ఆల్రెడీ సపరేట్ అయిపోయి చాలా ఇయర్స్ అయి ఉంటుంది, ఒక 4-5 years అయిపోయి ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఏదో అర్జెన్సీ ఉంటుంది ఆర్ ఎనీ రీజన్ ఇంకా 6 నెలలు మేము వెయిట్ చేయలేమని కొంతమంది అడుగుతారు, ఎమర్జెన్సీస్. సో అలాంటప్పుడు ఆ ఎమర్జెన్సీ అర్జెన్సీ కనుక మనము కోర్టుకి ప్రూవ్ చేయగలిగితే అండ్ కన్విన్స్ చేయగలిగితే అప్పుడు కోర్టు ఒప్పుకోవచ్చు. ఈవెన్ 1 month లో కూడా డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 6 months వెయిట్ చేయకుండా ఈవెన్ 1 month లో తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి ఏంటంటే కోర్టుని మనం కన్విన్స్ చేయాలి, కంపల్సరీ కోర్టు ఇవ్వాలని లేదు. చాలా అంటే జడ్జ్మెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, 6 months వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, కూలింగ్ పీరియడ్ ఉంటుంది అని చెప్పేసి జడ్జ్మెంట్స్ ఉన్నాయి, బేస్ చేసుకొని వేసుకోవచ్చు మనం. బట్ ఫైనల్లీ ఏంటంటే అది కంప్లీట్లీ కోర్ట్స్ డిస్క్రిప్షన్, అంటే జడ్జి ఇష్టం మీదనే ఉంటుంది, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. జడ్జ్ కన్విన్స్ కావాలి మనం పెట్టిన రీజన్ అనేది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది యూఎస్కి వెళ్ళిపోదాం అనుకుంటారు, ఇంకా వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం లేదు, 2-3 ఏళ్ళైనా రారు, ఆల్రెడీ ఇర్రిటరబుల్ బ్రేక్ డౌన్ అయిపోయింది, ఇంకా వాళ్ళు కలిసి ఉండే ఛాన్సెస్ లేదు అలాంటి సందర్భాల్లో, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు సపరేట్ అయిపోయి 5-6 years అయిపోయింది, ఇంకా కలిసే అవకాశమే లేదు అన్నప్పుడు అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అన్ని కూడా కోర్టు కన్సిడర్ చేసి అప్పుడు 180 days రిలాక్సేషన్ అనేది ఇవ్వచ్చు. అంటే విడాకులు రావాలంటే 1 year ఆగాలి అని చెప్తూ ఉంటారు, అలా 1 year ఆగాల్సి ఉంటుందా కంపల్సరీ? హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒకసారి పెళ్ళైన తర్వాత మినిమం 1 year ఆగాలి. పెళ్ళైన నెలకి తీసుకుందాం అట్లా ఉండదు, ఖచ్చితంగా 1 year ఆగాల్సిందే. 1 year తర్వాతనే మీరు డివోర్స్ వేయచ్చు. చాలా మంది అడుగుతారు డివోర్స్ వేయడానికి ఎన్ని రోజులు పట్టచ్చు, ఎందుకంటే కొంతమందికి పెళ్లి అయిన 2-3 నెలలే వాళ్ళు సపరేట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ ఒక కేసు వచ్చింది, 24 hours లోనే వాళ్ళు సపరేట్ అయిపోయినారంట. సో అలాంటి కేసెస్లో ఏంటంటే 1 year ఆగాల్సిందే అనేది అందరికి నేను అంటే ఈ అవేర్నెస్ లేదు కూడా చెప్తున్నాను. 1 year కంపల్సరీ ఆగాల్సింది. ఆ 1 year తర్వాతనే కంటెస్ట్ డివోర్స్ అయినా సరే మ్యూచువల్ కన్సెంట్ అయినా సరే ఏదైనా సరే 1 year తర్వాతనే వేయాలి. బట్ కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి ఏంటంటే 1 year కంటే ముందు కూడా వేసుకోవచ్చు, ఒకవేళ ప్రాపర్ రీజనబుల్ కాజ్ అనేది ఉంటే అప్పుడు వేయొచ్చు. బట్ చాలా రేర్గా కోర్ట్ అనేది గ్రాంట్ చేస్తుంది, ఎందుకంటే మినిమం 1 year ఆగమంటది. ఇది హిందూస్ వరకు వస్తాయి. బట్ దెన్ ఒకవేళ క్రిస్టియన్స్ అంటే మాత్రం కంపల్సరీ 2 years ఆగాలి. రీసెంట్గా అంటే నిన్న ఒక కొత్త జడ్జ్మెంట్ వచ్చింది ఏంటంటే కపుల్ పెళ్లి చేసుకున్న 24 hours లోనే సపరేట్ అయినారంట, డివోర్స్ తీసుకున్నారంట. అంటే ఏంటంటే బేసికల్ వాళ్ళు ఇద్దరు డాక్టర్స్. సో డాక్టర్స్ ఏం చేశారంటే వాళ్ళు ఆల్రెడీ 2 years డేట్ చేసిండ్రు, అంటే 2 years ముందు నుంచి వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారు పెళ్లికి ముందే. కానీ 2 years గా తెలుసుకోలేంది ఆ 24 hours ఏం తెలిసిందో కానీ 24 hours తర్వాత వాళ్ళు డివోర్స్ అనేది తీసేసుకున్నారు. బేసికల్ ఇద్దరు డాక్టర్స్. అయితే అతనికి హస్బెండ్కి వచ్చేసి నావీలో జాబ్ వచ్చిందంట, అండ్ 6 months వెళ్ళి వేరే దగ్గర ఉండాలి. ఆ విషయం మీద గొడవపడి ఇద్దరు కలిసి కూడా డివోర్స్ తీసుకున్నారు. అంటే 24 hours పెళ్ళి అనమాట లిటరల్ అది. సో ఇట్లాంటి పెళ్లి కూడా అవుతుంది. సో అంటే ఇప్పుడు ఇలాంటి గ్రౌండ్స్ బేస్ చేసుకొని 24 hours లో కూడా మనం విడాకులు తీసుకోవచ్చు అంటే 24 hours లో తీసుకున్నారు, 24 hours లో వచ్చింది, మేము వెళ్ళి కోర్టులో కేసు అయినప్పుడు ఇప్పుడు ఇది నేను చెప్పిన కదా అని చెప్పేసి క్లయింట్స్ వచ్చి నాకు 24 hours పెళ్ళి అయింది, నేను నాకు డివోర్స్ కావాలి అన్నట్టు ఉండదండి. ఇప్పుడు అవి ఏంటంటే ఇద్దరు కలిసి మ్యూచువల్ కన్సెంట్ తీసుకున్నారు, మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ తీసుకున్నారు, అది కంటెస్టెడ్ కాదు. అంటే ఇద్దరు ఒప్పుకొని మ్యూచువల్గా కన్సెంట్ ఇచ్చి తీసుకున్నారు. ఇద్దరు ఒప్పుకొని వచ్చినప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంది, కోర్టు ఏమి అభ్యంతరం ఉండదు. ఒకవేళ ఒకరు కావాలనుకొని ఇంకొకరు వద్దనుకున్నప్పుడే ఈ కంటెస్టెడ్ డివోర్స్ నడుస్తుంది, ఏళ్ల తరబడి నడుస్తుంది. కొన్నిసార్లు ఇద్దరు కావాలనుకున్నా కూడా ఇన్ని మంత్స్ ఆగాలి, 6 months ఆగాలి కంపల్సరీ అని చెప్తూ ఉంటాము. బట్ ఒకవేళ అదే చెప్తున్నా, ఒకవేళ రీజనబుల్ కాజ్ ఉంది, కోర్టు మనం కన్విన్స్ చేయగలుగుతాం అన్నప్పుడు 6 months కాదు 1 month లో కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను కూడా అంటే కొన్ని కోర్ట్స్లో జడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లా నేను 2-3 కూడా క్లయింట్స్కి నేను ఇప్పించిన 1 monthకి డివోర్స్ కూడా ఇప్పించాను, ఎందుకంటే ఇంకా ఇర్రిటరబుల్ బ్రేక్ డౌన్ వాళ్ళు కలిసి ఛాన్సే లేదు. సో అలాంటప్పుడు ఇంకా 6 months వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏముంది, లేదు కదా, అనవసరం టైం వేస్ట్ ఇద్దరికి. ఇంకా కూడా లైఫ్లో ఇంకో 6 months ఎక్స్ట్రా వేస్టెడ్ అన్నట్టే కదా. ఇప్పుడు ఆల్రెడీ 5 ఏళ్ళు దూరం ఉన్నారు,
ఇంకా 6 months మళ్ళీ డివోర్స్ కోసం వెయిట్ చేస్తే ఆ 6 months వాళ్ళ లైఫ్లో వేస్టెడ్ అన్నట్టే కదా. మ్మ్. సో అలాంటి కొన్ని రీజన్స్ ఉన్నప్పుడు కోర్టు నిజంగా కన్విన్స్ అయినప్పుడు అప్పుడు తీసుకోవచ్చు.